మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? సాధారణంగా అందరం బాధపడతాం, ఏడుస్తాం. లేకపోతే దేవా, ఈ కష్టాన్ని నా జీవితంలోనికి ఎందుకు అనుమతించావు అని నిరాశతో దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. సమస్యలు తీరిపోయిన తర్వాత దేవునికి థ్యాంక్స్ చెప్పడం ఈ లోకరీతి. కానీ బైబిల్లో ఒక అద్భుతమైన ఆత్మీయ రహస్యం ఈరోజు మనం నేర్చుకుందాం. సమస్య ఇంకా తీరకముందే, కళ్ళ ముందే అద్భుతం జరగకముందే, కష్టం ఇంకా మన జీవితంలో ఉంటూ ఉన్నప్పుడే, మూయబడిన ద్వారాలు మనకు కనబడుతూ ఉంటున్నప్పుడే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం, అంటే దేవుడు ఈ పరిస్థితుల్లో కూడా కార్యం చేయగలిగిన సమర్థుడు అని నమ్మి విశ్వాసంతో కృతజ్ఞతాస్తుతులు ముందుగానే చెల్లించడమే అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ అంటారు. అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఏ వెపన్, ఒక ఆయుధం అది. చూడండి, కనబడని వ్యక్తికి యాప్లో మనం డబ్బులు కట్టేస్తాం. ముందు డబ్బులు కడితేనే వాళ్ళు వస్తువులు మన ఇంటికి తీసుకొచ్చిస్తారు. ఒక కనబడని వ్యక్తిని నమ్మి మనం డబ్బులు కడితే ఆ వస్తువు వస్తుందని నమ్ముతూ విశ్వాసంతో ఉంటాం. మరి కనబడని వ్యక్తికి డబ్బులు ఇస్తేనే ఒక మనిషే తెచ్చివ్వగలిగితే దేవుడు ఇవ్వలేడా? ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు కార్యం జరిగించకుండా ఎలా ఉంటాడు? మనం సమస్యల్లో ఉన్నప్పుడు ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేస్తాడో ఈరోజు మనం తెలుసుకుందాం. బైబిల్లో ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం చూసినట్లయితే బైబిల్లో అబ్రహాము శారాలను మనం చూడవచ్చు. వారికి ఉన్న సమస్య ఏంటి అంటే, అబ్రహాము శారాలకి వృద్ధాప్యం వచ్చింది. ఈ లోకరీత్యా చూసినా, వారి శారీరక పరంగా చూసినా, మన జ్ఞానముతో చూసినా వారికి సంతానం కలిగే అవకాశమే లేదు. పరిస్థితులన్నీ పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాయి. కానీ బైబిల్ చెబుతుంది, అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దాన్ని నమ్మి సందేహింపక ఆయనను మహిమపరిచాడు. అంటే కార్యం జరగకముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన అబ్రహాం పొందుకున్న ఫలితం ఏంటో తెలుసా? అద్భుతం జరగకముందే దేవుణ్ణి నమ్మి స్తుతించాడు కాబట్టి దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చి శారా గర్భాన్ని తెరిచి ఇస్సాకు అనే ఒక గొప్ప ప్రతిఫలాన్ని వారికిచ్చాడు. ఇంకా మనం చూసినట్లయితే యోనా అగాధపు శ్రమల్లో ఉన్నాడు. అతనికి వచ్చిన సమస్య ఏంటి అంటే, దేవుని మాటకు అవిధేయత చూపడం వల్ల యోనా సముద్రంలో పడవేయబడ్డాడు. ఒక తిమింగలం మింగింది. ఈ కథ మనందరికీ తెలిసిందే. అయితే ఆ ఘోరమైన చీకటిలో, ఆ సముద్రపు అగాధంలో చనిపోయే ఆ స్థితిలో ఉన్న యోనా బయటకు పడే మార్గమే లేదు అసలు. మనం ఏది తిన్నా కూడా డైజెషన్ అయిపోతుంది కదా, సేమ్ చేప కూడా అంతే, ఏది తిన్నా కూడా డైజెషన్ అయిపోతుంది. కానీ యోనా చేప కడుపులో డైజెషన్ అవ్వలేదు. ఎందుకో తెలుసా? యోనా ఆ భయంకరమైన పరిస్థితిలో తిమింగలం కడుపులో నుండి మోకరించి ప్రార్థిస్తున్నాడు. నేనైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీకు బలులను అర్పిస్తానయ్యా అని, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, బయటికి వచ్చాక నీకు బలులను అర్పిస్తాను అని ఆ యొక్క చేప కడుపులో నుండి తీర్మానం తీసుకుంటున్నాడు. ఆ చేప కడుపులో ఉండి ఇంకా బయటికి రాలేదు, శ్రమలోనే ఉన్నాడు. కానీ ముందుగానే స్తుతి అర్పిస్తున్నాడు. దానికి పొందుకున్న ఫలితం ఏంటో తెలుసా? ఆ చేప కడుపులో ఉండి ఇంకా బయటికి రాకముందే కృతజ్ఞతాస్తుతులు చెప్పడం వల్ల ఆయన జీవితంలో ఒక కార్యం ప్రారంభించబడింది. దేవుడు వెంటనే ఆ చేపకు ఆజ్ఞాపించాడు. వెంటనే యోనా ఆ చేప కడుపులో నుండి బయటికి సురక్షితంగా క్షేమంగా బయటకు వచ్చాడు. కేవలము యోనా స్తుతించడం వలన మాత్రమే ఈ కార్యం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు. మనం ఇంకా చూసినట్లయితే దానియేలు, ప్రమాదం కళ్ళ ముందే ఉంది. రాజు కాకుండా వేరే ఏ దేవునికి ప్రార్థన చేసినా సింహాల బోనులో వేస్తారన్న శాసనం విడుదలైంది. కానీ దానియేలుని చంపడానికి శత్రువులు ఎన్ని పన్నాగాలు పన్నినా, సింహాల బోను కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ మరణ శాసన పత్రం మీద సంతకమైంది అని దానియేలుకి తెలిసినప్పటికీ, ఎవరైనా చూస్తే తనకు ముప్పు పొంచియందని తెలిసినప్పటికీ ఏమాత్రం భయపడలేదు. తన ఇంటికి వెళ్ళి రోజులాగానే కిటికీలు తెరిచి తన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరలా తిరిగి వెళ్ళి పని చేసుకుంటున్నాడు. ఈ రోజుల్లో మనమైతే కిటికీలు మూసుకొని ఉండేవాళ్ళం. లేకపోతే దేవుడికి తెలుసు కదా ఇలాంటి శాసనం విడుదలైంది, దేవుడు అర్థం చేసుకుంటాడు అని ప్రార్థనా స్తుతులను మానేసేవాళ్ళం. అమ్మో, ఇలాంటి స్థితిలో రిస్క్ తీసుకోవడం ఎందుకని మానేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దానియేలు భక్తుల్లాగా విశ్వాస వీరులు, స్తుతి యోధులు ఉన్నట్లయితే ఏ పరిస్థితులైనా రాని నా దేవుని నేను స్తుతిస్తాను అని ముందుకు సాగగలుగుతారు. దానియేలు ఆ రీతిగా స్తుతించడం వలన ఆయన పొందిన ఫలితం ఏంటో తెలుసా? సింహాల బోనులో వేసినా కూడా దేవుడు తన దూతను పంపి సింహాల నోలను మోయించాడు. ఆయన క్షేమంగా బయటకు వచ్చాడు. ఆ దేశం అందంతటా దేవుని మహిమ ప్రకటించబడింది. క్రొత్త నిబంధనలో కూడా ఈ రీతిగా స్తుతించి గొప్ప అద్భుతమైన ఫలితాలు పొందిన వారు ఎందరో ఉన్నారు. మన యేసుప్రభు వారే దానికి మంచి మాదిరి. అక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపల సందర్భం. ఆ అరణ్య ప్రదేశంలో
యేసుప్రభు వారి దగ్గర వర్తమానం వినడానికి వచ్చిన ఆ 5,000 మందికి వారి దగ్గర పెట్టడానికి ఏమీ లేదు. అక్కడ ఉన్నదల్లా కేవలం 5 రొట్టెలు, 2 చిన్ని చేపలు. అయితే అక్కడ యేసుప్రభు వారు వాటిని చేతిలోనికి తీసుకొని ఆకాశం వైపు చూస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ముందే థ్యాంక్స్ గివింగ్ ఇచ్చేశాడు, ముందే థ్యాంక్ యూ చెప్పేశాడు. దాని తర్వాత శిష్యులను పంచమన్నాడు. ఇంకా అద్భుతం జరగలేదు, ఆహారం పెరగలేదు, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దానికి పొందిన ఫలితం ఏంటి అంటే ఆ యొక్క కృతజ్ఞతాస్తుతుల ప్రార్థన తర్వాత ఆ కొద్ది ఆహారమే, కానీ 5,000 మందికి పైగా, ఆల్మోస్ట్ 20,000 మందికి పైగా తినే అంత సమృద్ధిగా అది పెరిగింది. ఇంకా 12 గంపలు మిగిలాయని వాక్యం సెలవిస్తుంది. మనం కరువులో ఉన్నప్పుడు కృంగిపోతూ ఉంటాం, ఎవరిదైనా సహాయం తీసుకోవాలని ఆశపడుతూ ఉంటాం. ఆ స్థితిలో ఎవరైనా సహాయం చేయకపోతే వెంటనే నిరాశపడుతూ ఉంటాం. ఎవరిని ఆశ్రయించాలి, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ యేసుప్రభువారు మంచి మాదిరి మనకు చూపిస్తున్నాడు. మీరు కరువులో ఉన్నారా? అయితే యేసుప్రభువారిలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీకున్న దానిని దేవుడు విస్తరింపచేస్తాడు. ఇస్సాకు కరువు దినాల్లో విత్తితే దేవుడు ఏం చేశాడో తెలుసా? 100 రెట్ల పంటనిచ్చాడు. అందరూ కరువుతో బాధపడుతుంటే ఇస్సాకు సమృద్ధిగా పోషించబడ్డాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, సింహం పిల్లలైన లేమిగలవై ఆకలిగొంటాయేమో కానీ ఆయన నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయనను ఆశ్రయించి వారి కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని వాక్యం సెలవిస్తుంది. ఆయనను ఆశ్రయించి మీరు స్తుతిస్తూ ఉంటే మీ కరువులో ఆయన మీకు సమృద్ధి ఇవ్వలేడా? మీ అనారోగ్యంలో మీకు ఆరోగ్యం ఇవ్వలేడా? మీ ప్రతికూల పరిస్థితుల్లో మీ జీవితంలో అద్భుతాలు చేయలేడా? ఆయనకు సమస్తము సాధ్యం. అందుకే వాక్యం సెలవిస్తుంది క్రొత్త నిబంధనలో, నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వచ్చేదను. మనం ఎప్పుడైతే ఆయన యొద్దకు వెళ్ళి స్తుతులు ప్రారంభిస్తామో వెంటనే ఆయన మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అంత మాత్రమే కాదు, మనం బైబిల్లో చూస్తాం, గాడ్ లవ్స్ చియర్ఫుల్ గివర్స్. ఉత్సాహంగా ఇచ్చువారిని ఆయన ప్రేమిస్తాడు, దీవిస్తాడు. మనం ఎప్పుడూ కూడా ఉత్సాహించే పెదవులతో, సంతోషముతో, ఆనందముతో ఆయన సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ ఉండాలి. ఈరోజు మీరు కరువులో ఉన్నా సరే, కొదువులో ఉన్నా సరే, కీర్తనలో ఒక మాట చూస్తాం, ఏడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానాలతో పంటలు కోసుకొని వస్తాడంట. పిడికిడు విత్తుతాడు, కానీ వచ్చేటప్పుడు ఎలా వస్తాడో తెలుసా? పనలు భుజం మీద మోసుకొని మోయలేనంతగా పంట తీసుకొని వస్తాడు. ఈరోజు మీ స్థితి కొద్దిగా ఉన్నా సరే, తుదకు ఆయనను స్తుతిస్తుండగా మహాభివృద్ధి పొందుతారు. మీరు స్తుతిస్తుండగా ఆయన చూస్తూ మౌనంగా కూర్చోడు, కానీ మీ స్తుతిని బట్టి మీ స్థితిని మారుస్తాడు. మీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊరిలో ఒక రాజున్నాడు. ఆయన తన రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలనుకొని దానికోసం తీవ్రమైన కరువులో, సమస్యల్లో, నష్టాల్లో ఏ పని చేయలేక అసలు కనీసం ఇల్లు కూడా గడవని పరిస్థితిలో ఉన్న ఒక 3 రైతులను తీసుకొని వారు ఆ 3కి కూడా సమానంగా విత్తనాలు ఇచ్చాడు. ఒక ఖాళీ భూమిని ఇచ్చాడు. అందరికీ సమానంగానే ఇచ్చి, నన్ను నమ్మి వీటిని సాగు చేయండి, నేను మీకు సహాయం చేస్తాను, మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడ నుండి. అందుకు మొదటి రైతు, ఇంత కరువులో ఈ విత్తనాలు ఎలా మొలుస్తాయి, ఈ బీడు భూమిలో ఈ విత్తనాలు ఎలా మొలుస్తాయి అని ఏడుస్తూ కూర్చున్నాడు. కానీ రెండవ రైతును చూసినట్లయితే కష్టపడి ఎంతో పని చేస్తున్నాడు, కానీ సనుగుతున్నాడు, గునుగుతున్నాడు. రాజేంటి ఇంకా రావట్లేడు, డబ్బులు ఇస్తాన్నాడు ఇవ్వట్లేడేంటి, సహాయం చేస్తానన్నాడు సహాయం చేయట్లేదేంటి, అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని సనుగుతూ గొనుగుతూ ఉన్నాడు. కానీ మూడవ రైతు పరిస్థితి చూసినట్లయితే చాలా కష్టంగా ఉంది ఆయన పరిస్థితి. కానీ రాజు నన్ను నమ్మి నాకు ఈ విత్తనాలు ఇచ్చాడు, నన్ను నమ్మి నాకు ఈ భూమిని ఇచ్చాడు అని దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవా, ఈ విత్తనాలను బట్టి నీకు స్తోత్రాలయ్యా, ఈ భూమిని బట్టి నీకు స్తోత్రాలయ్యా అని దేవుని స్తుతిస్తూ ఆ యొక్క పనిని చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే ఆయన యొక్క పంటని సమృద్ధిగా దీవించాడు. విత్తనాలు వేయకముందే, పంట చేతికి రాకముందే వాటిని బట్టి దేవుని స్తుతించడం ప్రారంభించిన ఈ రైతు యొక్క పంట పొలం బహుగా సమృద్ధిగా విస్తరించి పండింది. అది చూసిన రాజు చాలా సంతోషించి అతనికి మంచి ఉద్యోగాన్ని కూడా ఇస్తాడు. మన జీవితంలో కూడా కరువు లాంటి సమస్యలు ఎదురైనప్పుడు, నేను నీకు సహాయం చేస్తానన్నవారు సహాయం చేయడం మానినప్పుడు, ఆలస్యం చేస్తూ ఉన్నప్పుడు, మనం దేవుని నమ్మి దేవుని వైపు చూస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే ఎక్కడి నుండైనా మనకు అద్భుతం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇదిగో ఈ మాటలు మీకు బాగా అర్థం అవడానికి ఒక నిజ సంఘటన చెప్తాను. మనందరికీ తెలిసిన దైవజనుడు సిహెచ్ స్పర్జన్ గారు. ఆ కాలంలో ఆయనకు ఒక అనాథ శరణాలయం ఉండేది. అయితే ఒకరోజు ఆ యొక్క అనాథాశ్రమానికి ఒక తీవ్రమైన ఆర్థిక ఇబ్బంది వచ్చి పడింది. వందలాది మంది అనాథ పిల్లలు ఉన్నారు, కానీ తినడానికి ఏమీ లేదు. స్టోర్ రూమ్ అంతా ఖాళీ అయిపోయింది. కనీసం ₹1 కూడా లేదు ఆహార పదార్థాలు కొనడానికి. వారి జీవితంలో అది ఒక అతిపెద్ద సమస్య.
కానీ ఆ రాత్రి ఆ సంస్థ నిర్వాహకులు, విశ్వాసులు అందరూ కలిసి కూర్చొని దేవుని సన్నిధిలో అదివ్వు, ఇదివ్వు, డబ్బివ్వు, ఆహారం ఇవ్వని ఏడుస్తూ అడగడం లేదు, కానీ దేవుని వాగ్దానాలన్నింటిని ఎత్తిపెట్టి దేవుని సన్నిధిలో స్తుతించడం ప్రారంభించాడు. అక్కడ దైవజనుడు కూడా ఉండి స్తుతిస్తున్నాడు. ప్రభువా, రేపు ఉదయం మా పిల్లలకి కావాల్సిన ఆహారాన్ని నీవు ముందే సిద్ధం చేసినందుకు నీ కృతజ్ఞతలు. నీవు నమ్మకస్తుడు, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అని అద్భుతం జరగకముందే, తెల్లవారకముందే మోకరించి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఉదయం వారు లేవకముందే 5 గంటల వరకల్లా ఆ యొక్క అనాథ శరణాలయానికి గేటు ముందుకు ఒక పెద్ద బండి వచ్చి నిలబడింది. ఆ వచ్చినటువంటి వ్యక్తి చెబుతున్నాడు, మా యొక్క ఇంటి దగ్గర ఒక పెళ్లి జరిగింది, కానీ ఆ పెళ్ళికి మేము అనుకున్నంత మంది రాలేదు, కాబట్టి టన్నుల కొద్ది ఆహారం అంతా మిగిలిపోయింది. అయితే ఆ ఆహారం అంతా ఇక్కడికి తీసుకురావాలని ప్రేరేపణ వచ్చింది, కాబట్టి వెంటనే ఏమి ఆలోచించకుండా ఈ యొక్క ఆహారాన్ని అంతా ఇక్కడికి తీసుకొని వచ్చాము, దయచేసి దీన్ని తీసుకోండి అని చెప్పారు. వారందరూ కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే రాత్రే కదా వారందరూ కలిసి దేవుని స్తుతించారు. ఉదయాన్నే మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అనగానే దేవుడు అద్భుత రీతిలో వారికి కావాల్సినదంతా పంపించాడు. ఇది వినడానికి ఒక కథగా అనిపిస్తుండవచ్చు, ఇలా జరుగుతుందా అన్న అవిశ్వాసం కూడా మీలో రావచ్చు. అయితే మీ జీవితంలో ఎదుర్కొంటున్న మీ పరిస్థితుల్లో మీరు ఒక్కసారి ఇలా స్తుతించి ప్రయత్నించండి, మీరు కూడా అలాంటి అద్భుతాలు పొందుకోగలుగుతారు. మనం వింటున్నప్పుడు ఏదో కట్టుకథలాగా అనిపిస్తూ ఉంటుంది, కానీ మన నిత్య జీవితంలో దీన్ని అనుభవించినట్లయితే మనమే అనేకులకు ఒక సాక్ష్యంగా ఉంటాము. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. మీ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా సరే, మీ మెడికల్ రిపోర్ట్స్ నెగిటివ్గా ఉన్నా సరే, మీ పరిస్థితుల్లో చచ్చిపోవాలని అనిపిస్తున్నా సరే, దేవుని వాగ్దానాన్ని బట్టి అబ్రహాంలాగా దేవుని ముందే మహింపరుద్దాం, దేవునికి ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. కొన్నిసార్లు మనం తీసుకునే మన సొంత డెసిషన్స్ వల్ల, వ్యర్థమైన తీర్మానాల వల్ల మనం కొన్ని కష్టాల్లో పడుతూ ఉంటాం. తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్, ఇలాంటి ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే యోనాలాగా ఆ స్థితిలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ముందుగానే చెల్లిద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ఎంతో శక్తి విడుదలవుతుంది. ఒకవేళ రేపే ఉద్యోగం ఊడిపోతుందేమో, కోర్టు సమస్యలు ఇంకా వస్తాయేమో అన్న భయం ఉన్నా సరే, రోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆపొద్దు. ఎందుకంటే దానియేలు ముందుగా స్తుతులు చెల్లించాడు కాబట్టి సమస్య రాగానే దానిలో గొప్ప జయాన్ని చూశాడు. దానియేలు అనుదినము దేవుని మానక స్తుతిస్తున్నప్పుడు ఏ కార్యాలు పొందుకున్నట్టు బైబిల్లో రాయబడలేదు, కానీ అనుదినము ఆయన స్తుతించు ఉండడం వలన ఆయనకు సమస్య రాగానే ఆ సమస్య సాక్ష్యంగా మార్చబడింది. మనం అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతిస్తే ప్రతికూల పరిస్థితి రాగానే గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకోగలుగుతాం. శ్రమలో ఇక నలగాల్సిన పని ఉండదు మనకి. ఈరోజు మీ జీవితంలో అనేక అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్, ముందుకు వెళ్ళలేని పరిస్థితి, ఎటు చూసిన మూయబడిన ద్వారాలు, ఏ సహాయం లేని నిస్సహాయ స్థితి ఎదుర్కొంటున్నా సరే, మీరు దానిలో దేవుని వాగ్దానాలను ఎత్తిపెట్టి ఆ పరిస్థితికి తగినట్లు వాగ్దానాలను ఒక చోట రాసుకొని దేవుని ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇదిగో అయ్యా, ఈ పరిస్థితుల్లో నువ్వు నమ్మదగిన దేవుడవని నేను నమ్ముతున్నాను. నేను ఈ పరిస్థితుల్లో నిరాశపడ్డానికంటే బదులుగా నేను స్తుతించాలని నేను తీర్మానించుకున్నాను అని దేవుని సన్నిధిలో వాగ్దానాలను ఎత్తిపెట్టి ఆయనను స్తుతిస్తూ ఉండండి. నువ్వు గొప్ప దేవుడవయ్యా, ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు నమ్మదగిన దేవుడవయ్యా, ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు అద్భుతం చేయడానికి సమర్థుడవయ్యా. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, అహరోను కర్ర ఎండిన కర్రను చిగురింపచేశాడు, ఎండిన ఎముకల్లో జీవం పోశాడు, చనిపోయిన లాజర్ని తిరిగి లేపాడు. అలాంటి అద్భుతాలు చేసిన దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయలేడా? తప్పకుండా చేయగలిగిన సమర్థుడు. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉండేవాడు. వారు స్తుతిస్తే అద్భుతాలు చేసిన దేవుడు నీవు స్తుతిస్తే కూడా అద్భుతాలు చేయడానికి సమర్థుడు. కాబట్టి మీ పరిస్థితుల వైపు చూస్తూ కృంగిపోకుండా, నిరాశ పడకుండా ఆయన వైపు చూస్తూ స్తుతిస్తే మీ ప్రతి సమస్య సాక్ష్యంగా మార్చబడుతుంది. కాబట్టి మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న మీ కఠిన పరిస్థితుల వైపు, మీరు పొందుకొనని జవాబుల వైపు చూస్తూ నిరాశ పడకుండా ఆయన వైపు చూస్తూ ప్రతి పరిస్థితిని బట్టి ఆయనను స్తుతించండి. ఇంతవరకు మీ ప్రతి పరిస్థితిని బట్టి మీరు ఏడ్చారేమో, ఇక చాలు ఏడ్చింది. మీరు కన్నీళ్లు తుడుచుకొని సంతోషంతో ఆయనను స్తుతించడం ప్రారంభించండి. సంతోష హృదయ ముఖమునకు తేటనిస్తుంది. యెహోవాను బట్టి ఆనందించడం వలన మన హృదయ వాంఛలు తీర్చబడతాయి. మీ జీవితంలో ఒక అద్భుతము జరగాలి అంటే ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అద్భుతమైన జయాన్ని పొందుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఆమెన్.